అప్పుడు మరి అనిపించలేదా అంటే సినిమా ఫీల్డ్కి దూరంగా ఉన్నాను మీరు ఇందాక చెప్పారు సినిమా అంటే ప్రతి ఒక్కరికి రైతుకి ఎలా ఉంటుందో పొలం చూసుకోవాలని, అలా నా సినిమాలు కూడా చూసుకుంటా అనేవాళ్ళు. అంటే అప్పటికే మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడు అనిపించలేదా? లేదండి, అప్పటికే టాప్ లెవెల్లో ఉన్నాను. మామగారు గేమగారు మాయలోడు ఇవన్నీ అయిపోయి టాప్ రేంజ్లో ఉన్నాను. రోజుకు 6 షూటింగ్లు చేస్తున్న టైం. అవును. ఆ టైంలో ఎమ్మెల్యే అంటే నేను చేయనన్నాను. చేయనంటే లేదు 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 చేయాల్సిందే పార్టీ కోసం అన్నారు చంద్రబాబు గారు. సరే కేసీఆర్ గారు కూడా బాగా ప్రెషర్ పెట్టారు. కంటతడి కూడా పెట్టుకున్నాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. లేదు 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 నువ్వు చేయాల్సిందే అన్నారు. పాపం సంతకం పెట్టు అన్నారు ఒకరోజు పిలిచి. ఏంటన్నది అన్నాను. నామినేషన్ పెట్టు అన్న. ప్లీజ్ అన్న, వద్దన్నా, నాకు రోజుకు 6 షూటింగ్లు చేస్తాను నేను. ఒకరోజు మీరు తిట్టారు 3 డ్రెస్సులలో వస్తావు నా దగ్గరికి అని. 3 సినిమాలు 3వ సినిమా నుంచి వచ్చినని చెప్పిన. ప్లీజ్ అంటే లేదు నువ్వు సంతకం పెట్టాల్సిందే. కంటన్ని ఇట్లా సంతకం పెట్టాల్సి వచ్చింది నామినేషన్ ఫామ్ మీద. అప్పుడే తీయారు ఇచ్చారు. ఏంటి నామినేషన్ అన్నారు. పోయాడు నామినేషన్ వేసారు. 3వ రోజు లాస్ట్ డే. నేను లాస్ట్ డేకి నేను క్యాండిడేట్ కంపల్సరీ వెళ్ళాలి. మేకప్తోనే వెళ్ళిన డైరెక్ట్. ఏదో షూటింగ్ కాడ నుండి అట్నే వెళ్ళి స్పీచ్ ఇచ్చి మళ్ళా వచ్చి తెల్లవారి దాకా ఇక్కడ షూటింగ్ చేసిన. ప్రచారం చేసిన 15 రోజులు కూడా నేను అక్కడ డేలో 9 వరకు ప్రచారం చేసి 9 నుంచి తెల్లవారి దాకా ఇక్కడ షూటింగ్ చేసి. అంటే నాకు కంటిన్యూషన్ ఉన్నాయి కదా మరి. అట్లా ఏంటి బాబు మనం కనపట్లేదు అంటే షూటింగ్ పోయిండు. ఏంటంటే ఇక చెప్పిన కేసీఆర్ గారికి, అంటే ఆయన నాకు ఇన్ఛార్జి జిల్లా మంత్రి, నా ఎలక్షన్కి ఇచ్చేది ఆయనే కదా బలవంతంగా తీసుకుపేడ చేయించింది కేసీఆర్ గారు. అప్పుడు మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. నేను బావా అని పిలిచేది, లేదా బావ మరిది అని పిలిచేది. చాలా ఆప్యాయతగా నన్ను చూసేది. మరి ఇప్పుడు ఆయనతో అనుబంధం ఉందా? టచ్లో ఉన్నారా ఇప్పుడు? టచ్లో ఉంటాం. అంటే నేను పాలిటిక్సే వద్దనుకున్నాను కనుక టచ్ లేదు. ఓకే. సో ఇంకెప్పుడు టోటల్గా సినిమాలు ఫోకస్ చేస్తున్నారు? అనేం కాదండి, ఇది నా వృత్తి. అవును. ఈ ఫోకస్లు గీకస్లు ఏముండవు. రాజకీయం అంటారా, ఇప్పుడు వద్దనుకున్నాను, అయినా కూడా ఇప్పుడు పనేం లేదు. నాకు బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు కనుక లేకుంటే ఇప్పుడు నేను ఎంపీగా ఉండేవాడిని 100%. వరంగల్ నుంచి చేసేవాడిని. నేను వరంగల్లో పుట్టాను. మా నాన్న అక్కడ టీచర్గా పనిచేశాడు. ఎప్పుడు పోయినా కూడా 85 దాకా వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నా అన్నయ్యలు వీళ్ళంతా నన్ను ఎంపీగా పోటీ చేయమన్నారు. కానీ నేను బీజేపీ నుంచి చేయాల్సి వచ్చింది. నాకు టికెట్ ఇవ్వలేదు. లాస్ట్ మినిట్లో అమ్ముకున్నారు. టీఆర్ఎస్లో తూతూ అనిపించుకున్న, చీచీ అనిపించుకున్న ఒక అతనికి ఇచ్చారు. డిపాజిట్ రాలేదు. నేనైతే గెలిచేవాడిని. అయినా ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నాను. కానీ అదే చెప్పాను కదా, కొంచెం ఆరోగ్య పరిస్థితి వద్దు అన్నారు డాక్టర్స్ కూడా. వద్దు, నీకు ఎక్కువ స్ట్రెయిన్ అయితే నీకే ప్రాబ్లం అన్నారు. సరే వాళ్ళ మాట పాటించాలని విరమించుకున్నా. అందుకని ఎప్పుడు ఎంట్రీ అయినా అవ్వచ్చు, ఏలాంటి ఎంట్రీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీలో ఎంట్రీ అవుతుందని మళ్ళీ అడిగారు మీరు కొంపదీసి. అవన్నీ ఇప్పుడు మాట్లాడేగా, అప్పుడు మాట్లాడదాం.